అందరికీ నమస్కారం. ఇవాళ మనం వినబోయే కథ వెర్రివాళ్ళ నటన. ఈ కథకి పేరు ఎందుకొచ్చిందో మనం ఈ కథను విని తెలుసుకుందాం. పూర్వం ఒక దేశంలో వ్యాఘ్రదంశుడు అనే ఒక రాజు ఉండేవాడు. సైనికులతో వెళ్లి ఊళ్ళ మీద పడి మీ వద్దనున్న ధనం, ధాన్యం, నగా నట్రా తెచ్చి ఇవ్వండి అని పీడిస్తూ ఉండేవాడు. ఇవ్వకుంటే క్రూరంగా శిక్షించేవాడు. రాజు వస్తున్నాడనేసరికి గ్రామస్తులంతా గజగజ వణికిపోయేవారు. ఆ దేశంలోనే మేధావుల పట్నం అనే ఒక పట్నం ఉంది. మేధావులంటే తెలివైన వాళ్ళు అన్నమాట. ఎందుకైనా మంచిదని తోచి వాళ్ళు ఊరి చుట్టూ ఎత్తుగా కోటకు మళ్ళీ ఒక ప్రహరీ గోడ కట్టించుకొని ఉన్నారు. తెలివైన వాళ్ళు గనక వర్తకం గట్రా చేసి ధనం బాగా సంపాదించారు. వ్యాఘ్రదంశుడికి ఆ పట్నం ప్రవేశిస్తే ధనం పుష్కలంగా లభిస్తుందని తెలిసి ఒకనాడు గుర్రాల మీద సైనికుల్ని వెంటబెట్టుకొని చక్కా వెళ్ళాడు. గుర్రపు డెక్కల వల్ల రేగిన దుమ్ము చూడటంతోనే రాజు దోచుకోవడానికి వస్తున్నాడని తెలిసి వాళ్ళు వెంటనే కోట తలుపులు మూయించి వేశారు. కోట ద్వారం మూసి ఉండటం చూసేసరికి రాజుకి ఎక్కడలేని కోపం వచ్చింది. తలుపులు బద్దలు కొట్టి లోపల ప్రవేశించండి, మగ, ఆడ, పిల్ల, పెద్ద అనే విచక్షణ లేకుండా కనపడ్డ ప్రతి మనిషిని ముక్కు చెవులు కోసేసి మరీ వదలండి, అప్పుడు గాని నా తడాక వీళ్ళకి తెలిసిరాదు అని అరిచాడు. ఆ అరుపు లోపలున్న వాళ్ళకు కూడా వినపడింది. అయినా వాళ్ళు ధైర్యం చేసి తలుపు గడియ నొక్కి పట్టం మానలేదు. అయితే సైనికుల దాటికి ఆ తలుపులు ఎంతసేపు ఆగేటట్లు కనపడలేదు. ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించడం మొదలెట్టారు వాళ్ళు. రాజు లోన ప్రవేశించడంతోనే ధనధాన్యాలే కాకుండా వస్తువాహనాలు కూడా పోతాయనటంతో వాళ్ళకి హడలు పట్టుకుంది. స్వతహాగా తెలివైన వాళ్లే అయినా ఆ ఆపద సమయంలో వాళ్ళకి బుద్ధి పనిచేసింది కాదు. ఆఖరికి వాళ్ళల్లో మొనగాడు, ఏమర్రోయ్, మీలో ఎవల్లో ఒకరు తక్షణం మన గుడ్డితాత వద్దకు పరిగెత్తుకెళ్ళి సంగతి చెప్పి ఏం చేస్తే బాగుంటుందో అడిగిరండి అన్నాడు. బుద్ధిశాలి అయిన గుడ్డితాత సంగతంతా విని, అబ్బి, తెలివి చూపబోయిన వాళ్ళు భంగపడినట్టుగా వెంగలప్పలు భంగపడరు అని మన మొనగాడితో చెప్పు అన్నాడు. వచ్చినవాడు మొనగాడి వద్దకు పోయి ఆ మాట చెప్పాడు. తెలివి చూపబోయిన వాళ్ళు భంగపడినట్లుగా వెంగలప్పలు భంగపడరట. దీని అర్థమేమిటో తెలిసిందా? చెబుతా వినండి. రాజు సైనికులతో కోట ప్రవేశించేసరికి మనమంతా వెర్రి వెంగలప్పలకు మళ్ళీ ప్రవర్తించాలి. అప్పుడు మనకి గండం గడిచిపోతుందన్నమాట. మీరంతా తలో వైపుకు పోయి తెలివి తక్కువ దద్దమ్మలకు మళ్ళీ నటించండి అని ఆజ్ఞాపించాడు. అందరూ తలో వైపుకు వెళ్లారు. కోట తలుపులు బద్దలు కొట్టి రాజు సైనికులతో పట్నం ప్రవేశించాడు. వాళ్ళకి మొట్టమొదట మొనగాడే కనిపించాడు. వాడొక బావి మీద నిలబడి బాల్చీతో ఊరికే నీళ్లు తోడి పారబోస్తూ ఉన్నాడు. సైనికులతో రాజు, ముందుగా వీణ్ణి పట్టుకొని ముక్కు చెవులు కోసేయండి అన్నాడు. సేనాధిపతి మొనగాడితో, ఏయ్ ఇలాగరా అన్నాడు. వాడు, ఉండవయ్యా వస్తాను, నూతిలోంచి చందమామను పైకి తీయాలి అన్నాడు ఎంతో పని ఉన్నట్లు నటిస్తూ. చందమామను తీయడం ఏమిట్రా అని గద్దించాడు సేనాధిపతి. నిన్న రాత్రనగా నూతిలో పడింది చందమామ, దాన్ని బాల్చీతో పైకి తీయాలని తంటాలు పడుతున్నాను అన్నాడు. ఏడ్చినట్లుగానే ఉంది. చందమామ ప్రతిబింబం చూసి అది నూతిలో పడిందనుకుంటున్నావు పిచ్చివాడా అంటూ సేనాధిపతి రాజుతో, ప్రభు, వీడెవడో ఉత్తి మూర్ఖుడు, వీడు ముక్కు కోసి ఏం లాభం అన్నాడు. రాజు, సరే వాణ్ణి వదిలే, ఇలాగరా, ఇక్కడెవల్లో గోడ కడుతున్నారు, వీళ్ళ పని పట్టించు అన్నాడు. సేనాధిపతి వాళ్ళను పిలిచేసరికల్లా వాళ్ళు, ఉండవయ్యా, పెట్టపోకుండా గోడ పూర్తి చేయాలి అన్నారు. పెట్టేమిటోయ్ అని అడిగాడు సేనాధిపతి. ఆ చెట్టు మీద పెట్టవాలింది, కనపట్టం లేదు, అది పారిపోకుండా అడ్డంగా గోడ కట్టేస్తున్నాము అన్నారు వాళ్ళు. అగోరిచ్చినట్లే ఉంది మీ తెలివి, ఎగిరిపోవాలంటే పిట్టకు మీ గోడ అడ్డొస్తుందా? గోడ దాటే ఎగిరిపోతుంది అంటూ సేనాధిపతి రాజుతో, ప్రభు, వీళ్ళు కూడా ఉత్తి మూర్ఖులే అన్నాడు. అందుకు రాజు, అట్లయితే వదిలే, ఇలాగరా, ఇక్కడెవడో ఒక ముక్కు మూసుకొని రెండో ముక్కుతో ఊపిరి వదులుతున్నాడు చూడు అన్నాడు. ఆ మాట వినటంతోనే ఆ ఊపిరి వదిలేవాడు సేనాధిపతితో, అయ్యా, నాకు చత్వారం సరిగ్గా కనపట్టం లేదు, ఆ కొండ పక్క కమ్మరివాడు కొలిమి మండుతోందా లేదా అని అడిగాడు. సేనాధిపతి ఆ వైపు చూసి, నాకక్కడ ఏమీ కనపట్టం లేదు, ఎక్కడుంది ఏమిటి ఆ కొలిమి అన్నాడు. 1 మైలు దూరం ఉంటుంది, ఆ కొలిమి మండటానికి నా ముక్కుతో గాలి వదులుతున్నాను అన్నాడు. సేనాధిపతి విరగబడినవి, హారిని తెలివి తేగల తిన, నీ ముక్కు గాలి వెళ్ళి మైలు దూరంలో ఎక్కడో ఉన్న కొలిమికి తగులుతుందా? ప్రభు, వీడెవడో వెంగలప్పలలో అగ్రగణ్యుల్లా ఉన్నాడు, వీణ్ణి కూడా వదిలిపెట్టేవలసిందే అంటూ చక్క వచ్చాడు. వాళ్ళు ముందుకు వెడుతూ ఉంటే నడ్డి మీద తలుపు మోసుకొస్తూ ఒకడు కనపడ్డాడు. అబ్బి,
ఆగు, ఈ తలుపు ఎక్కడికి మోసుకుపోతున్నావు అన్నాడు రాజు. నేను మా అత్తవారింటికి ప్రయాణమై వెడుతున్నాను. మా ఇంట్లో ధన ధాన్యాల్ని ఎవ్వరూ దోచుకుపోకుండా ఈ తలుపును కూడా బద్దలు కొట్టి నా వెంటే తీసుకుపోతున్నాను అన్నాడు. నువ్వెవరో మూడాగ్రేసుడిలాగా ఉన్నావే, దొంగల భయమైతే కూడా సొమ్ము పట్టుకుపోవాలి గాని సొమ్ము వదిలి తలుపు పీక్కుపోతావా అంటూ రాజు ఆశ్చర్యపోసాగాడు. సేనాధిపతి, ప్రభు, ఈ పట్టణంలో ఎవరిని చూసినా వెంగళప్పలాగానే ఉన్నాడు అని చెప్పాడు. మరే అన్నాడు రాజు. ముందుకు సాగేసరికి వాళ్ళకా ఊరిలో వేలు లెక్క పెడుతూ కూర్చున్న గుడ్డి తాత కనపడ్డాడు. ఏమిట్రా అబ్బి లెక్క పెడుతున్నావు? ఈ పట్టణంలో తెలివైన వాళ్ళు ఎందరున్నారో లెక్క పెడుతున్నాను ప్రభు అన్నాడు. ఒక్కడూ లేడు, ఎక్కడ చూసినా శుద్ధ వెంగళప్పలే. ఇక్కడుంటే మాకు కూడా మతిపోయేటట్టుంది. ఏమంటావు సేనాధిపతి అని ప్రశ్నించాడు రాజు. చిత్తం ప్రభు, ఈ మూర్ఖుల చెవులు ముక్కులు కోసి ఏం లాభం అన్నాడు. ఈ వెర్రిబాగుల వాళ్ళ దగ్గర డబ్బు మాత్రం ఉండి ఏడుస్తుంది గనకనా మనం పట్టుకుపోవటానికి. మన మతులు చెడిపోకుండా త్వరగా పోదాం పదండి అవతలకి అంటూ రాజు సైనికులతో తిరుగుదారి పట్టాడు. మేధావులు సుఖంగా ఉన్నారు. ఇదండి మన గుడ్డి తాత తెలివి. అలా వచ్చిన రాజు సేనాధిపతి కూడా వెర్రి వెంగలపులు అయిపోయారు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.